మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా విడుదలకు ముందే భారీ థియేట్రికల్ బిజినెస్ తో ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రానికి దాదాపు 300 కోట్ల రూపాయలు వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో 65 కోట్ల రూపాయలు వరకు బిజినెస్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కర్ణాటక, ఓవర్సీస్ మార్కెట్లలో కూడా భారీ డీల్స్ కుదిరినట్లు సమాచారం. ఏప్రిల్ 30న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. విలేజ్ బ్యాక్డ్రాప్తో మాస్ ఎమోషన్, యాక్షన్ ఎలిమెంట్స్ మేళవింపుగా రూపొందుతున్న ఈ సినిమాపై ముహూర్తపు షాట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 2 పాటలు భారీ రెస్పాన్స్ అందుకున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న పెద్ది ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ది థియేట్రికల్ బిజినెస్ ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా మొత్తం థియేట్రికల్ బిజినెస్ దాదాపు 300 కోట్ల రూపాయలు వరకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ చిత్రానికి భారీ డిమాండ్ కనిపిస్తోంది. అక్కడ సుమారు 65 కోట్ల రూపాయలు వరకు బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏరియా హక్కులను మైత్రి మూవీ మేకర్స్ స్వయంగా పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉండగా దిల్ రాజు, ఏషియన్ సునీల్ వంటి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ హక్కుల కోసం ఆసక్తి చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ది క్రేజ్ క్లియర్గా కనిపిస్తోంది. కర్ణాటక హక్కులు సుమారు రూ.23 కోట్లకు, ఓవర్సీస్ రైట్స్ 40 కోట్ల రూపాయలు వరకు ఒప్పందం కుదిరినట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే సీడెడ్ ప్రాంతంలో 35 కోట్ల రూపాయలు, కోస్తాంధ్రలో 85 కోట్ల రూపాయలు వరకు బిజినెస్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మూవీ ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో ఆ ఏరియాలో థియేట్రికల్ రైట్స్కి భారీ డిమాండ్ కనిపిస్తోంది. మేకర్స్ ఎంత ధర చెప్పినా కొనుగోలు చేసేందుకు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ కావడంతో నార్త్ మార్కెట్లో మంచి బజ్ కనిపిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ ఇంకా అధికారిక డీల్స్ ప్రారంభం కాకపోయినప్పటికీ హిందీ ట్రేడ్ సర్కిల్స్లో పెద్ది పేరు బాగా వినిపిస్తోంది. పుష్ప తరహాలో ఈ చిత్రం కూడా నార్త్ మార్కెట్లో భారీ విజయాన్ని అందుకునే అవకాశం ఉందని అక్కడి బయ్యర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ అంటే ఓటీటీ, శాటిలైట్, డిజిటల్, ఆడియో హక్కుల ద్వారా వచ్చే ఆదాయం కూడా భారీగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కలన్నింటినీ చూస్తుంటే పెద్ది నిర్మాతలకు విడుదలకు ముందే మంచి టేబుల్ ప్రాఫిట్ వచ్చే పరిస్థితి ఉందని అంటున్నారు. ఈ నెలలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఒక పవర్ ఫుల్ ట్రైలర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే సినిమా బిజినెస్ మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.